తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. అయితే ఆయన చేసిన అభివృద్ధి ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని మళ్ళీ వారు ఆ జీవోలతో మేమే నిధులు ఇచ్చామని చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు గణేష్ గుప్తా. మనతో ఉన్నారు, వారిని అర్థం. సార్ చెప్పండి, మీరు గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ని సుందరీకరణ చేశారు, సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కడ కూడా ఈ లైట్లు లేవనే కొదవ లేకుండా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా రాత్రి వేళ గల్లీలోకి వెళ్ళాలంటే లైట్లు కనిపించలేదని చెప్పి ప్రజలు అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సుందరీకరణ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. ఎక్కడ కూడా గత పనులనే మళ్ళీ తిరిగి జీవోలు తెచ్చి ఫౌండేషన్లు వేస్తున్న పరిస్థితి ఏంది సార్? ఇదంతా రాజకీయం. చాలా బాధాకరమైనటువంటి విషయం. 2 సంవత్సరాల సమయం మేము అధికార పార్టీకి కానీ అధికార ఎమ్మెల్యేకి కానీ ఇచ్చినాం. మేము 2 సంవత్సరాలు ఎప్పుడు ప్రశ్నించిన జోలికి పోలే. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఇప్పుడు సమయం వచ్చింది, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో మళ్ళీ ప్రజలను మోసం చేసేటటువంటి పరిస్థితిని 2 పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ఈరోజే ఉదయం మేము వెళ్ళి మధ్యలో ఆగిపోయినటువంటి మన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఖలీల్వాడి కానీ, మేము పూర్తిగా నిర్మాణం చేసినటువంటి అహ్మదీ బజార్, అది కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెటే, దాన్ని కూడా 2 విజిట్ చేసినాం. అసలు ఎంత బాధాకరం అంటే కనీసం మేము చేసిన దాంట్లో ఒక ఇటుక కూడా పెట్టలేదు కదా. కానీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి. కేటాయింపులు మాత్రమే వాళ్ళు చేయాలి. అధికారంలో మేము ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేశారు, మీరు ఎప్పుడు కేటాయిస్తారని. అంటే మేమంతా పూర్తి చేసిన తర్వాత కేటాయింపు చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి అది కనీసం కేటాయించేటటువంటి సత్తా కూడా వీళ్ళకి లేదా? ఈరోజు నేను ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే 100 కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చినటువంటి ఫండ్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అవి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫౌండేషన్ స్టోన్లు కూడా వేసినాం, గల్లీలో పనులు కూడా జరిగినాయి. దాన్ని మళ్ళీ మేము చేసినామని చెప్పేసినటువంటి క్లెయిమ్ వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యే చేస్తున్నాడు. 60 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు నిజామాబాద్ సందర్భంలో భాగంగా వారు 60 కోట్ల జీవోని ఇచ్చింది. వారు ఇక్కడ ఇనాగ్రేషన్స్కి వచ్చినప్పుడు చాలా సంతోషపడి చాలా బాగా అయింది నిజామాబాద్ అని చెప్పేసి డివిజన్కి 1 కోటి రూపాయలు, 60 కోట్ల రూపాయలు TUFIDC ఫండ్ ఇచ్చారు. నేను జీవో కూడా తెచ్చిన, నేను మీడియా సోదరులకు జీవో కాపీ కూడా నేను పంపించిన. అయితే వాటిని కూడా మేమే తెచ్చినామని 2 కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీ తెచ్చుకుంటారు. అది ఈరోజు వచ్చింది కాదు, 2023లోనే అది వచ్చినటువంటి జీవో. 2 సంవత్సరాల క్రితం నేను తెచ్చినటువంటి జీవోని కనీసం దాన్ని టెండర్ చేపేయలేని పరిస్థితిలో ఈ 2 పార్టీలు కూడా ఉన్నాయి. దాన్ని రివైజ్ చేసి లేటెస్ట్ డేస్లో తీసుకొచ్చారు. దాన్ని నేను ప్రశ్నిస్తున్నా. 100 కోట్లు మీరు తెచ్చింది కాదు, 60 కోట్లు మీరు తెచ్చింది కాదు, కేవలం మీరు తెచ్చింది 10 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మాత్రమే అని చెప్పేసి నేను వారిని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఏది కూడా మెయింటెనెన్స్లో లేదు. మేము కట్టిన మినీ ట్యాంక్ బండ్ కూడా మెయింటెనెన్స్లో లేదు. మేము కట్టినటువంటి వైకుంఠ ధామాలు మెయింటెనెన్స్లో లేవు. మేము మీకు వదిలిపోడేసినట్టు 25 కిలోమీటర్ల లైటింగ్ని ఒకే రోజు మేము స్పైరల్ లైటింగ్ని ఇనాగ్రేట్ చేసినాం 2022 దీపావళి సందర్భంగా, 2020లో సారీ. ఈరోజు 25 పోల్స్ కూడా లైట్ లేనటువంటి పరిస్థితి, అది స్ట్రీట్ లైట్స్ లేనటువంటి పరిస్థితి, గల్లీలలో లైటింగ్ లేనటువంటి పరిస్థితి. మరి మేము పెట్టినటువంటి చెట్లు దాదాపుగా ఒక 70-80% అన్నీ గ్రౌండ్ కవర్స్ అన్నీ కూడా ఎండిపోయినాయి, నీళ్లు బయలేనటువంటి పరిస్థితి. మరి ప్రజలు కాలనీలలో ఉండి చాలా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే పాములు తేలి ఇలాంటివి రావడం కానీ, ఇబ్బందులకు గురై మున్సిపాలిటీలో అప్లికేషన్లు ఇచ్చి అలసిపోయి, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి అప్లికేషన్లు ఇచ్చి అలసిపోయి ఈరోజు వాళ్ళే ఒక తలా ఇన్ని డబ్బులు పోగు చేసుకొని మరి లైట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే సార్ చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఇది ఉదాహరణకి ఐటీ హబ్ కానీ, న్యాక్ భవన్ కానీ, ఇప్పుడున్న పాత కలెక్టరేట్లో కళాభారతి భవన్ కానీ, ఇంతవరకు కూడా ఈ కళాభారతి పూర్తి కాలేదు. ఐటీ హబ్లో ఎలాంటి ఉద్యోగాల కల్పన కానీ, దానికి సంబంధించిన అప్పుడు మీరు తెచ్చిన కంపెనీలు తప్ప ఇప్పటి వరకు కూడా కంపెనీ రాలేదు. అసలు ఏంటి సార్, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది, ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పట్టింపులు లేకుండా పోవడం, మీరు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఏం లేదు. మీరేమంటారు దానిపైన? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మేము కట్టింది, మీరు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ న్యాక్ బిల్డింగ్ మేము కట్టింది. ఐటీ హబ్ కూడా ఈరోజు చూస్తే చాలా బాధేస్తుంది. ఎప్పుడైనా సాయంత్రం పూట పోతే అన్ని లైట్లు ఆఫ్ ఉంటున్నాయి. ఎందుకంటే నేను అమెరికా పోయి అక్కడ వివిధ సిటీలలో తిరిగి కంపెనీలను కూడా తీసుకొని వచ్చినాం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు అన్ని కంపెనీలు తెచ్చినాం. ఇప్పుడు తెచ్చిన కంపెనీలు కూడా ఇక్కడ లేవు. దాని తర్వాత ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ విజయ్ టాకీస్ దగ్గర కట్టినాం, కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం, మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, 2 మార్కెట్లు కట్టినాం,
అదేవిధంగా వైకుంఠ ధామాలు నిర్మించడం, 25 కిలోమీటర్ల రోడ్లు, సెంటర్ మీడియన్లు, సెంటర్ లైటింగు, గల్లీ గల్లీలో పార్కులు, ఓపెన్ జిమ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా ఎస్టీపీలు, ఇవన్నీ మేము నిర్మిస్తే వాటి మెయింటెనెన్స్ కూడా లేదు. ఒక ఇటుక కూడా పెట్టలే వాళ్ళు పెంచకపోయినా కనీసం దాన్ని కాపాడినా పర్వాలేదు. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో 2 ఫెయిల్. యాజ్ ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే గారు ఫెయిల్ అయ్యారు, యాజ్ ఏ పార్టీ ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయింది. ప్రజలు ఈ రెండుని దృష్టిలో పెట్టుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము గతంలో చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని మేము అడుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో గంగారెడ్డి గారు, ఇంకో విషయం, లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చూసినట్టయితే ఒక కానిస్టేబుల్ని దారుణంగా మెయిన్ రోడ్డు మీద చంపినటువంటి పరిస్థితి. మరి నిన్నగాక మొన్న ఒక యంగ్ కానిస్టేబుల్, ఒక 20 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి ఇప్పుడు ఆమె చావు బతుకుల్లో ఉంది. అంటే ఆ రోజు పోలీస్ వ్యవస్థ లేదా? ఆ రోజు చట్టం లేదా? అధికారులు లేరా? ఈ రోజు ఉన్నారు, ఆ రోజు ఉన్నారు. ఎందుకు ఈ విషయం జరుగుతుందంటే నాయకులే కులాలు మతాలని రెచ్చగొడుతున్నారు, మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఆ రోజు మేము పొలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కరెక్ట్గా చేసినాం కాబట్టి ఎక్కువ పోలీసులకు పని లేకుండా మేము శాంతితోని 10 సంవత్సరాలు నడిపించినాం. కానీ ఈరోజు నిజామాబాద్లో ఆ పరిస్థితి లేదు. సార్, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మీరు 18లో జెండా ఎగరేశారు మున్సిపల్ పైన, 14లో కూడా మున్సిపల్ పైన జెండా ఎగరేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈసారి ఏంది సార్, మీరు మున్సిపల్ ఎన్నికల్లో ఎలా చురుగ్గా పాల్గొనబోతున్నారు? ఆ గతంలో కంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలని నిలదీయాల్సి, అంటే ప్రజలకు తరపున నిలబడాల్సిన పార్టీ ఇప్పుడు మీది. ఎలా పోతుంది ముందు? ఇప్పుడు 2014లో గులాబీ జెండా ఎగరేసింది బీఆర్ఎస్ పార్టీ, 2019లో కూడా గులాబీ జెండా ఎగరేసింది బీఆర్ఎస్ పార్టీనే. ఈరోజు ప్రజలకు మేము ఏం చెప్తున్నామంటే, మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొని పోతున్నాం. మరి ఈరోజు 2 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేని చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూసిండ్రు. దాన్ని చూసుకొని మీకు ఎవరు కరెక్ట్ అనుకుంటే వాళ్ళ కోటేయండి అని చెప్తున్నాం. చెప్పి మేమే గులాబీ జెండా ఎగరేయాలి నిజామాబాద్ మున్సిపాలిటీ మీద అని చెప్పేసి ఒక కృత నిర్ణయంతో మేము ప్రజల ముందుకు పోతున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాం. మొత్తానికి చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే మేము చేసిన అభివృద్ధి, ఉదాహరణకి ఐటీ హబ్ కానీ, న్యాక్ భవన్ కానీ, కళాభారతి కానీ, మినీ ట్యాంక్ కానీ, వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. నా హయాంలోనే 25,000 కిలోమీటర్ల ఏదైతే సెంటర్ మీడియాని కూడా ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించి అన్ని స్ట్రీట్ లైట్లు కూడా ఆ రోజులో. ఈ రోజు ఎలాంటి స్ట్రీట్ లైట్ లేవు, ఎక్కడ కూడా సెంటర్ మీడియాకి సంబంధించిన లైట్లు వెలగడం లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం 2 ఏళ్ళు అయింది. మేము మున్సిపల్ ఎన్నికల్లో గతంలో చేసిన అభివృద్ధి ధ్యేయంగానే మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి తీరుతామని చెప్తున్నారు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిబ్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.